పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఈరోజు థియేటర్స్లో బిలో యావరేజ్గా ఆడుతుంది. ఆ బిలో యావరేజ్ వస్తున్నటువంటి ఆడియన్స్ కూడా మనకి డీజే టిల్లు స్క్వేర్ నుంచి ఓవర్ఫ్లోసే అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఫ్యామిలీ స్టార్ సినిమాకి సంబంధించి ఇంటర్నెట్లో విపరీతమైనటువంటి ట్రోలింగ్ జరుగుతుంది. ఆ ట్రోలింగ్ కావచ్చు, మనుషుల్ని వ్యంగ్యంగా చేయడం, వెటకారం చేయడం అనేది తప్పులేదు. సినిమా విషయంలో టీం చెప్పిన దానికి ఏమాత్రం రిజల్ట్ లేదు కాబట్టి, సినిమాలో ఇన్పుట్ లేదు, కలెక్షన్స్ కూడా అట్లాగే ఉన్నాయి, జనాలు కూడా వెళ్ళట్లేదు కాబట్టి అనడంలో తప్పులేదు. కానీ అది పరిమితి దాటిపోతుంది. అంటే మీకు ఒక పాయింట్ వరకు ఎగతాళి చేయొచ్చు, ఏ సినిమానైనా, ఏ రాజకీయ నాయకుడినైనా, మన సామాన్యులైనా, ఎవరినైనా. కానీ దానికి లిమిట్ ఉండాలిగా. ఆ లిమిట్ అనేది మీకు ఏ రోజైతే దాటుతుందో అది చాలా ఇబ్బందికర పరిస్థితి. ఇప్పుడు అబ్యూజివ్ ట్రాల్స్ పెరిగిపోయినాయి ఫ్యామిలీ స్టార్ మీద, విజయ్ దేవరకొండ మీద. కావాలని కూడా చేసేవాళ్ళు ఉన్నారు. మీరు డే 1 సినిమా రిలీజ్ ముందు రోజు ప్రీమియర్స్ యూఎస్లో పడేటప్పుడు అబ్జర్వ్ చేస్తే, మనం కూడా వీడియో తీసాం దాని మీద. చాలా క్లియర్గా పాత సినిమాలు, విజయ్కి సంబంధించి లైగరు, ఇంకోటి నోట, ఇట్లాంటి సినిమాల్లోంచి పార్ట్స్గా కట్ చేసుకొచ్చి బాగాలేదని చెప్తారు కదా వాళ్ళు, సినిమా పేరు చెప్పకుండా, హీరోయిన్ గురించి చెప్పకుండా, ఓన్లీ విజయ్ గురించి, విజయ్ సినిమా అన్నట్టు ఆ ముక్కలన్నీ కట్ చేసి యూట్యూబ్లో కావాలని అప్లోడ్ చేసి ఫేక్ చేశారు. సినిమా రిలీజ్కి ముందే యూఎస్ ప్రీమియర్ పడిపోయింది, నీకు దండం రసామి అని. ఇది చాలా బ్యాడ్. అట్లాంటి ట్రోలింగ్ ఏ హీరో మీద, ఏ హీరోయిన్ మీద, అసలు ఎవరి మీద చేయకూడదు, ఏ మనిషి మీద ఎవరి చేయకూడదు. సో అది చాలా బ్యాడ్ ఈ సినిమాకి. సరే, సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి 3 రోజులు అవుతుంది. కలెక్షన్స్ అవి ఎట్లా ఉన్నాయి, ఏంటి, ఈ 2 days కలెక్షన్స్ ఎట్లా వచ్చాయని చూస్తే, డే 1 ఈ సినిమాకి దాదాపుగా మనకి 6.5 కోట్లు, అంటే 6.30 కోట్ల వరకు వచ్చింది. వరల్డ్ వైడ్ షేర్ చెప్తున్నా నేను. సో దానికి సెకండ్ డే మీరు చూసుకుంటే, సెకండ్ డే ఒక 4 కోట్లు వచ్చినాయి. అంటే 2 రోజులు కలిపి ఈ సినిమా 10 కోట్లు వచ్చేసింది. అంటే 10 కోట్లు అంటే బాగా రికవరీ అయింది అని అనుకోవచ్చు మీరు. అంటే సినిమాలకు సంబంధించి కలెక్షన్స్ విషయంలో అందరికీ దాని మీద అవగాహన ఉండకపోవచ్చు, కానీ అది చాలా తక్కువ. ఎందుకంటే విజయ్కి అంతంత మాత్రంగా ఆడిన ఖుషీ లైగర్కే 11 కోట్లు, 10 కోట్లు, 9 కోట్ల వరకు కూడా ఓపెనింగ్స్ వచ్చాయి డే 1 వరల్డ్ వైడ్ షేర్. కానీ దీనికి కేవలం 6 కోట్లే వచ్చింది డే 1 వరల్డ్ వైడ్. చాలా తక్కువ నెంబర్ అనమాట. సో 2 రోజులు కలిపి ఒక 10 కోట్లు వచ్చింది, 3 రోజులు కలిపి ఒక 14 కోట్లు వచ్చింది, 3వ రోజు అటు ఇటుగా ఒక 4 కోట్లు వచ్చింది. సో ఇప్పుడు మనకి 45 కోట్ల బ్రేక్ ఈవెన్కి గాను కేవలం 15 కోట్లే వచ్చాయి. అంటే ఫస్ట్ 3 days ఏదొచ్చినా, ఇప్పుడు ఏ సినిమా తీసుకున్నా ఫస్ట్ 3 days అమౌంట్ ఎంత వస్తుందో అదే లెక్క. సో ఈ లెవెల్లో ఇంత దారుణంగా కలెక్షన్స్ పడిపోయి, సో 45 కోట్ల బ్రేక్ ఈవెన్ అంటే మీకు ఇంకా 30 కోట్లు రావాలి. అది హైలీ ఇంపాసిబుల్, ఛాన్సెస్ లేవు. సినిమా టువర్డ్స్ డిజాస్టర్ వెళ్ళినట్టే ట్రేడ్ వర్గాలు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం. సో ఓపెనింగ్ డే ఎక్కడైతే మీకు దెబ్బతినిందో, ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా లేదో, ఎక్కడైతే మీకు సినిమాకి సంబంధించిన ఎంతూజియాజం బిల్డ్ అవ్వలేదో, మీకు హీరో డైరెక్టర్ కాంబినేషన్స్ కంటే కూడా సినిమా యొక్క కాంటెంట్ మ్యాటర్. ఇప్పుడు దసరా కొత్త డైరెక్టర్, జనాలు వెళ్ళారు. హాయనన్న కొత్త డైరెక్టర్, ఫస్ట్ రోజు వెళ్ళలేదు, తర్వాత బాగుందని వెళ్ళారు, అది కూడా హిట్ అయింది. ఇప్పుడు ఓం భీమ్ బుష్ ఉంది, చాలా తక్కువ బడ్జెట్లో చేశారు, పెద్ద కాంబినేషను కాదు, ఏదో కామెడీ హర్రర్ ఉంది, వెళ్ళారు. సో ఇందులో ఏదీ లేదు, సరిగ్గా కాంబినేషన్ కాదు. ఇప్పుడు అతని పేరేంటి, పరశురాంపేటలా అనేటువంటి అతను సర్కారు వారి పాట తీసాడు, అది మహేష్ బాబు స్టామినాకి ఆడేసింది. అంతకుముందు సినిమాలో సూపర్ డూపర్ సినిమాలు ఏం కాదు. సో గీత గోవిందం బాగుంటుంది. సో గీతా గోవిందం వల్ల, ఆ కాంబో అన్న ఫీలింగ్ వలన ఆ మాత్రం ఓపెనింగ్ వచ్చిందేమో డే 1. అదే కొత్త డైరెక్టర్ అయితే ఆ మాత్రం కూడా వచ్చేది కాదు. విజయ్కి మంచి స్టామినా ఉంది, అది కూడా నిలబడట్లేదు. ఖుషీతో ఇచ్చిన అవకాశాన్ని ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవుతాడేమో అనుకుంటే అదే పోయింది. ఈ సినిమాతో కూడా ఇట్లా అయింది. సో అందువల్ల మెయిన్ కాంటెంట్ అనేది మెయిన్ అయిపోయింది. ఈరోజు మంజు బెల్ బాయ్స్ లాంటి ఒక చిన్న సినిమా, డీజే టిల్లు స్క్వేర్ లాంటి ఒక మీడియం సినిమా అద్భుతంగా ఆడుతున్నాయంటే, డీజే టిల్లు స్క్వేర్కి 100 కోట్లు వచ్చాయి. మరి ఎంత గొప్ప విషయం, ఎంత గర్వపడాల్సిన విషయం అది. సినిమా అది కూడా పెద్ద సూపర్ సినిమా ఏం కాదు కదా, లాస్ట్లో చాలా సిల్లీగా ఉంటుంది ఆ సినిమా ఎండింగ్. బట్ స్టిల్ ఆ క్యారెక్టర్ని జనాల్లోకి ఇన్స్టిల్ చేయటం కానీ, ఎంటర్టైన్మెంట్ జోన్ని చాలా జాగ్రత్తగా తన పరిధిలో తను వాడుకోవటం కానీ, అల్లరిని పెట్టడం కానీ, జనాలు ఇంట్రెస్టింగ్ కనెక్ట్ అయ్యే డైలాగ్స్ పెట్టడం కానీ, 1-liners కానీ, అట్లా ఉండాలి సినిమాలు. అంటే క్రింజ్ కంటెంట్ అవి పెట్టేసి సినిమాని తోసేస్తే మొహాల మీదకి సరైనటువంటి కథనం ఏమీ లేకుండా అన్ఇంట్రెస్టింగ్గా తీశారు ఈ సినిమా. అందువల్ల ఇది పెద్ద
వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు. 30 కోట్లు రావాలి, ఇంకా అది ఛాన్సే లేదు. సో ట్రేడ్ వర్గాల మీద కొంచెం ఈ కలెక్షన్స్ రిలేటెడ్ ఐడియా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. 30 crores అనేది అసలు రావడం ఇంపాసిబుల్. ఎందుకంటే డే 1 ఓ 15 అట్లా వచ్చి ఉంటే, అంటే ఓపెనింగ్ అంత గట్టిగా ఉంటే, సినిమా కూడా బాగుంటే నెక్స్ట్ డే ఒక 10 లేకపోతే ఒక 7 అట్లా వచ్చేది. 2 రోజులు కలిపి 17 వచ్చేది. 3వ రోజు ఇంకొక 6 వేసుకున్నా ఈ 2 కలిపి ఒక 23 వచ్చేది. అక్కడి నుంచి నెమ్మదిగా ఆ తర్వాత వీకెండ్ మొత్తం కలిపి ఇంకొక 5 కోట్లు 6 కోట్లు వేసినాం. 4వ వీకెండ్ కన్నా బ్రేక్ ఈవెన్ అవుతుంది. అసలు అమ్మడమే ఎక్కువగా అమ్మారు ఈ సినిమాని. నైజాంలో దిల్ రాజు గారు ఓన్ రిలీజు, బట్ స్టిల్ ఓకే, ఇది నేను క్యాలిక్యులేటెడ్ ఎస్టిమేటెడ్ చెప్తున్నాను అంతే. సో ఓవరాల్గా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే వర్కౌట్ అయ్యేలా కనిపించట్లా. డీజే టిల్లు స్క్వేర్ మాత్రం బాగా ఆడుతుంది. సో హోప్ఫుల్లీ మంజుమెల్ బాయ్స్ కూడా బాగా పికప్ అయినట్టు అనిపిస్తుంది. అదొక యూనిక్ మూవీ. కుదిరితే మంజుమెల్ బాయ్స్కి వెళ్ళండి.